త్రిభాషా సూత్రం ఇప్పుడు మళ్లీ ప్రధాన సమస్యగా ముందుకు వచ్చింది. తమిళనాడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పీఎం శ్రీ ఒప్పందంపై సంతకం పెట్టకపోవడం, త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడానికి నిరాకరించడం, అసలు జాతీయ విద్యా విధానం 2020ని తిరస్కరించడంతో కేంద్రం తమిళనాడుకు ఇవ్వవలసిన విద్యారంగ నిధులు 2,000 కోట్ల రూపాయలు నిలిపివేసింది. దీంతో ఇది పెద్ద చర్చగా మారింది. కేంద్రం ఒక విద్యా విధానాన్ని రూపొందించి దానిని రాష్ట్రాలు తప్పనిసరిగా అమలు జరపాలని నిర్బంధించడం, అమలు చేయకపోతే నిధులు ఆపివేస్తామనడం అన్యాయమైన విషయం. ఇంతకు ముందెన్నడూ ఇలా జరగలేదు. రాజ్యాంగకర్తలు విద్యను రాష్ట్ర జాబితాలో పెట్టారు. ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలోకి మార్చింది. తిరిగి విద్యను రాష్ట్ర జాబితాకు మార్చాలనే డిమాండ్ ముందుకు వస్తున్న తరుణంలో కేంద్ర విద్యా విధానాన్ని ప్రతి రాష్ట్రం విధిగా అమలు జరపాలని నిర్బంధం చేయడం ప్రస్తుతం చర్చకు కారణమైంది. కేంద్ర ప్రభుత్వం జూలై 29, 2020న జాతీయ విద్యా విధానం 2020 పేరున ఒక విధాన పత్రాన్ని ప్రకటించింది. దీనిని ఏ దశలో కూడా పార్లమెంటులో చర్చకు పెట్టలేదు. అటువంటప్పుడు వివిధ రాష్ట్రాల చట్టసభల్లో చర్చకు పెట్టడం అనే సమస్య తలెత్తదు. దీనిని జాతీయ విద్యా విధానం అనడం కంటే కేంద్ర ప్రభుత్వ విద్యా విధానం అనడం సబబుగా ఉంటుంది. ఈ విద్యా విధానంలో చాలా సమస్యలున్నాయి. ఇది విద్యా వ్యాపారాన్ని రద్దు చేయలేదు సరికదా. ప్రభుత్వ విద్యా సంస్థలకు నిధులు నిరాకరిస్తూ ప్రతి విశ్వవిద్యాలయం తనకు అవసరమైన నిధులను తానే సమకూర్చుకోవాలని చెప్తుంది. ఇది ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఫీజుల పెంపుదలకు, పేద, పడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు విద్య నిరాకరణకు కారణమవుతుంది. ఈ మధ్య విడుదలైన యూజీసీ ముసాయిదా విధానంలో విశ్వవిద్యాలయాల్లో పదోన్నతులు కోరే అభ్యర్థులు విశ్వవిద్యాలయాలకు నిధులు సమకూర్చే ప్రాజెక్టులను చేపట్టాలని, పదోన్నతి కల్పించడంలో వివిధ రూపాల్లో వారు సమకూర్చగల నిధులు ఒక ప్రధాన అంశంగా ఉంటాయని ప్రతిపాదించిన విషయం విదితమే. ఈ విధానం విద్యారంగ విషయాలపై అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం చేతుల్లో కేంద్రీకరిస్తుంది. పాఠశాల పాఠ్యపుస్తకాలను సొంతంగా రాసుకునే హక్కు కూడా రాష్ట్రాలకు లేదు. వాటిని కేంద్రమే రూపొందిస్తుంది, రాష్ట్రాలు ఉపయోగించుకోవాలి. ఈ కేంద్ర విద్యా విధానం ప్రకారం దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో కోర్సులు, చివరికి పరిశోధనలు కూడా కేంద్రమే నిర్ణయిస్తుంది. ముందుగా సూచించిన యూజీసీ సర్క్యులర్ రాష్ట్రాలు స్థాపించి నిర్వహిస్తున్న విశ్వవిద్యాలయాలకు ఉపకులపతుల నియామకంలో రాష్ట్ర ప్రభుత్వాలకు పాత్ర లేని విధానాన్ని ప్రతిపాదించింది. అయితే ఈ విషయం కొత్తది కాదు. ఇది ఎన్ఈపీసీ 2020లో ఉంది. ఈ విద్యా విధానం సామాజిక న్యాయానికి పాత్ర వేసింది. 66 పేజీల విధాన పత్రంలో సామాజిక న్యాయం అన్న పదబంధం కానీ, రిజర్వేషన్లు అనే పదం కానీ కనిపించదు. మరలా యూజీసీ సర్క్యులర్లోని రిజర్వేషన్లు నీరు కార్చడానికి సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. యూజీసీ సర్క్యులర్లో ఎస్సీ, ఎస్టీ, నాన్ క్రిమిలేయర్, బీసీ, ఈబీసీ అంగవైకల్యం ఉన్న వారికి నిర్దిష్ట శాతాల్లో రిజర్వేషన్ ఇస్తున్నట్లు పేర్కొనలేదు. 5% మార్కులు వెసులుబాటు మాత్రం ప్రతిపాదించారు. విద్యా విధానం భారత జ్ఞాన వ్యవస్థ పేరుతో కాషాయీకరణ, చరిత్ర వక్రీకరణకు కాలం చెల్లిన భావాల వ్యాప్తికి, చివరికి భూత వైద్యానికి ప్రాతిపదికలు ఏర్పాటు చేసింది. ఈ ఎన్ఈపీ 2020 పాలక పార్టీ వ్యక్తులు వారికి ఎటువంటి విద్యా సంబంధమైన అర్హతలు లేకపోయినా ప్రొఫెసర్లు కావడానికి దారులు వేసింది. ఈ విషయానికి కూడా మనం జాతీయ విద్యా విధానం పత్రం చదవవలసిన అవసరం లేదు. యూజీసీ సర్క్యులర్లోని ఎటువంటి విద్యా సంబంధమైన అర్హతలు లేని వారికి వారి ఇతర సమర్థతలను దృష్టిలో ఉంచుకుని ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్గా విశ్వవిద్యాలయాలు నియమించవచ్చని ప్రతిపాదించారు. విశ్వవిద్యాలయాల్లో పాలక పార్టీ వ్యక్తుల చొరబాటుకు ఇది రాజమార్గం. మరి ఇది ఒక్క తమిళనాడు సమస్య ఎలా అవుతుంది? ఈ సమస్యలతో పాటు భాషా విధానం కూడా ప్రధానంగా ఉంది. భాషా విధానం దీర్ఘకాలంగా మన దేశంలో ఒక సమస్యగా ఉంది. వైవిధ్యంలో ఐక్యత అనే భావం ఔన్నత్యం చూడలేకపోవడం, ఏకత్వం ద్వారానే ఐక్యత సాధ్యమవుతుందని అనుకోవటం వల్ల సమస్య వస్తుంది. దేశ ప్రజలందరూ హిందీ నేర్చుకుంటే దేశ ప్రజల ఐక్యత, ప్రాదేశిక సమగ్రత సాధ్యమవుతాయనే భావన ఆనాటి కాంగ్రెస్లో కూడా ఉంది. కమ్యూనిస్టులు ఈ భావనకు గురి కాలేదు, కానీ కొన్ని రకాల సోషలిస్టులు కూడా ఈ భావజాలానికి నీరు పోశారు. అనేక చర్చల తర్వాత భారత రాజ్యాంగ పరిషత్ హిందీని అఖిల భారత అధికార భాషగా గుర్తించి 1965 వరకు ఆంగ్లం కూడా అధికార భాషగా కొనసాగించవచ్చని పేర్కొంది. సహజంగానే 1965లో ఈ సమస్య మళ్లీ ముందుకొచ్చింది. తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం తీవ్రంగా పెరిగింది. ఇతర దక్షిణాది రాష్ట్రాల ప్రజలు కూడా గొంతు కలిపారు. కేంద్రం వెనక్కి తగ్గింది. అధికార భాష అనే సమస్యతో పాటు 2 సమస్యలున్నాయి. ఒకటి బోధనా మాధ్యమం, రెండవది భాషల బోధన.
బోధనా మాధ్యమం విషయానికి వస్తే కొఠారి కమిషన్ 1986 నాటి జాతీయ విద్యా విధానం మాతృభాష మాధ్యమాన్ని అత్యున్నత స్థాయి వరకు సిఫారసు చేశాయి. 2010 ఏప్రిల్ 1 నుంచి అమలులో ఉన్న బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలన్నింటిలో 8వ తరగతి వరకు మాతృభాష మాధ్యమాన్ని నిర్దేశిస్తుంది. జాతీయ విద్యా విధానం 2020 మాత్రం 5వ తరగతి వరకు మాత్రమే మాతృభాష మాధ్యమాన్ని సిఫారసు చేసి వీలైతే 8వ తరగతి వరకు అనే మాట చేర్చింది. కొఠారి కమిషన్ ఇంకా 1986లో వచ్చిన జాతీయ విద్యా విధానం కూడా త్రిభాషా విధానాన్ని సిఫారసు చేశాయి. కొన్ని ప్రధానమైన ఆపైన ప్రమాదకరమైన వెసులుబాట్లతో మోడీ 2.0 కాలంలో వచ్చిన జాతీయ విద్యా విధానం 2020 కూడా త్రిభాషా విధానాన్ని ప్రతిపాదించింది. ఈ త్రిభాషా విధానంలో మాతృభాష కానీ ఆంగ్లం కానీ తప్పనిసరి కాదు. తాము తమిళ్, ఆంగ్లం విద్యార్థులకు అందిస్తామని, మూడవ భాష హిందీ, సంస్కృతం ఇంకా దేనిని తప్పనిసరి చేయమని తమిళనాడు తెగేసి చెప్పింది. ఎన్ఈపీ 2020లో కనీసం 2 దేశీయ భాషలు నేర్చుకోవాలని ఉంది. కానీ అందులో ఒకటి వాడుకలో లేని సంస్కృతం కూడా కావచ్చు. సంస్కృతాన్ని ప్రోత్సహించడానికే ఇటువంటి విధానాన్ని తీసుకువచ్చారు. విశ్వవిద్యాలయ స్థాయిలో సంస్కృత సాహిత్యాన్ని పరిశోధించడానికి కొద్దిమంది ఆసక్తి ఉన్న విద్యార్థులు సంస్కృతం నేర్చుకోవడం వేరు, బాలబాలికలందరికీ సంస్కృతాన్ని ఒక సబ్జెక్ట్ చేయడం వేరు. ఈ పాలసీ కింద ఇప్పటికే అవకాశవాద విధానాలను అవలంబిస్తున్న తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మార్పేమీ ఉండదు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం, హిందీ 3 భాషలు, అందులో కనీసం 2 దేశీయ భాషలు అందిస్తున్నారు. ఇది ఎన్ఈపీ 2020 మూసలోనే ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు బోధించరు. ఆంగ్లం, హిందీ, సంస్కృతం బోధిస్తారు. సంస్కృతం స్కోరింగ్ సబ్జెక్ట్. కొత్త జాతీయ విద్యా విధానంలో విద్యార్థులకు మాతృభాషను తప్పనిసరిగా అందించాలనే సిఫారసు లేనందున మార్కెట్ శక్తులకు ఇబ్బంది లేదు. కొత్త విద్యా విధానంలో ఆంగ్లం కూడా తప్పనిసరి కాదు. కాబట్టి గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ప్రధానంగా పేదలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో కాలక్రమంలో విద్యార్థులకు ఆంగ్ల భాషా బోధనను పూర్తిగా తిరస్కరించి గుజరాతీతో పాటు హిందీ, సంస్కృతాలను వారిపై రుద్దవచ్చు. సంఘ్ పరివార్ అజెండా ముందుకు తీసుకువెళ్లవచ్చు. భోజ్పురి, మగధి, మైథిలి వంటి సుమారు 25 భాషలను మింగివేసి విస్తరించిన హిందీ అనేక రాష్ట్రాల్లో ప్రజల మాతృభాషగా చెల్లమణి అవుతుంది. ఆ రాష్ట్రాలు ఎన్ఈపీ 2020 వరకు ద్విభాషా విధానాన్ని అమలు చేశారు. కొత్త త్రిభాషా విధానం కింద సంస్కృతం బోధన ప్రారంభించారు. ఎన్ఈపీ 2020 చట్టం కాదు, దానిని రాష్ట్రం అమలు చేయవలసిన అవసరం లేదు. దీనిని అమలు చేయమని తమిళనాడుని కానీ మరొక రాష్ట్రాన్ని కానీ బలవంతం పెట్టే అధికారం కేంద్రానికి లేదు. హిందీని, సంస్కృతాన్ని బలవంతంగా రుద్దకూడదు. కేంద్ర ప్రభుత్వం మాట అలా ఉంచి వైవిధ్యాన్ని ఆమోదిస్తేనే, గౌరవిస్తేనే ఐక్యత బలపడుతుందని హిందీ బెల్ట్ ప్రజలు తెలుసుకోవడం ఎంతైనా అవసరం. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ హిందీని, సంస్కృతాన్ని బలవంతంగా రుద్దటానికి ప్రయత్నించడం ద్వారా దేశ ప్రజల ఐక్యతకు, ప్రాదేశిక సమగ్రతకు నష్టం కలిగిస్తుంది.